దూసుకుపో. నిరీక్షణ సాయంత్రం 7:30 గంటలకు. పాపం నందిని వెళ్ళేది ఈ రోజే కదా నాన్న. ఒరే, అది సామాన్యురాలు కాదురా. చూస్తూ ఉండు, తిమ్మిని బమ్మించేసేనా ఇక్కడి నుంచి వెళ్లకుండా ఉంటుంది. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్. గిరి, నీకు షుగర్ ఎక్కువ వేసిన టీ. మావయ్య, నీకు షుగర్ తక్కువ వేసిన పాలు. ఓ థాంక్యూ. ఈ తెంగర్ది పాపం ఎంత కూల్ చేయాలని చూస్తుందో. ఏంటి గిరి అలా చూస్తున్నావు? ఓ, ఉదయాన్నే లేచి తల స్నానం చేసి ఇలా రెడీ అయ్యాననా? రాత్రి అత్తే దైవం అనే సినిమా చూశాను. అందులో కోడలు ఇలాగే. అత్తే దైవమా? అలాంటి సినిమా ఇప్పుడు రాలేదే. అత్తయ్య, మీకోసం స్ట్రాంగ్ కాఫీ తెచ్చాను. ఎంతైనా మీరు స్ట్రాంగ్ కదా, తీసుకోండి. అత్తయ్య, నేనలా 1 గంట బయటికెళ్ళొస్తాను. మా యూత్ క్లబ్ లో ఆషాఢం మీద సెమినార్ ఉంది. నందిని, ఇంకోసారి క్లబ్ అన్నమాట వినిపించిందో జాగ్రత్త. నువ్వెన్ని వేషాలు వేసినా నేను కరగను, మారను. నేను వజ్రం లాంటి దాన్ని, నువ్వు జస్ట్ గులకరాయి లాంటి దానివి. నేను గులకరాయిని కాదు, పచ్చిమిరపకాయని. అది పండిపోయినా ఎండిపోయినా దంచి దంచి పొడి చేసినా దాని పవర్ తగ్గదు. వంటోడు కూతురు అనిపించుకుంది. అంటే నువ్వు వెళ్ళను అంటావు. ఆషాఢం పేరు చెప్పి మాత్రం వెళ్ళను. ఎలా వెళ్ళవో నేను చూస్తాను. ఎలా వెళ్ళకూడదో నేను ఆలోచిస్తా. నేను జీకే వాళ్ళింటికి వెళ్తున్నాను. ముత్తైదువులు, వాళ్లతో పాటు 3-4 కానిస్టేబుల్స్, ఒక పోలీస్ వ్యాను వస్తుంది. వాళ్ళందరికీ కాఫీ టీలివ్వు. నేనొచ్చాక కూడా నువ్వు ఇలాగే వెళ్ళనని మొండికేస్తే పోలీస్ వ్యాన్లో పంపిస్తాను. మైండ్ ఇట్. నేను ఎంత ఎదురు తిరిగినా అత్తయ్య ఒప్పుకోవడం లేదే. దాంతో ఎందుకు నీ చెప్పి. నో మావయ్య, ఏ మీ ఆవిడకైనా పంతం, వీళ్ళావిడకు ఉండకూడదా? నాకు పంతంతో పాటు కాస్త పైత్యం కూడా ఉంది. నేను చూస్తా. చూద్దుగాని ముందు ఆ పతివ్రతలకి అదే ముత్తైదులకి కాఫీ టీలు ఏర్పాటు చేయి. వెళ్ళు వెళ్ళు. అమ్మో, రోసానికి ఏమీ తక్కువ లేదు. కూర్చో, పాలైనా తాగుదాం. హలో అన్నయ్య, ఖచ్చితంగానే చంపడానికి ఇన్ని కత్తులు ఎందుకు అన్నయ్య? అవి నీకోసం కాదురా, నా కోసం. నీకోసమా? నువ్వెవరిని చంపుతావు అన్నయ్య? నేను ఎవరినో చంపుతాను రా. ముందు వాటిని కాస్త నోర్రా. ఎవరినో చంపే బదులు ఆ ఖచ్చితంగానే చంపొచ్చు కదా. బొత్తిగా బాధ్యత లేదు అన్నయ్యకి. అన్ని పెడతాడు. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా? 100% వర్కౌట్ అవుద్ది. శివగారు, శివగారు, రండి వదిన గారు, కూర్చోండి. ఇలా వరుసలు కలిపినంత మాత్రాన బాకీ వసూలు చేయడంలో నా వరుస మారదు. నేను చెప్పిన తేదీ ఎల్లుండే, అది గుర్తు చేద్దామనే వచ్చాను. అయినా మమ్మల్ని ఎవరిని అడగకుండా ఎలా ఇస్తారండి? శివగారికి మీరేమవుతారు? ఆయన నా భర్త. అప్పుడు భర్తగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు, మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అనుకొని ఉంటాడు. ఆయన ఇవన్నీ నాకెందుకండి? ఇదిగో 1,00,000 రూపాయలు, 10 రూపాయలు వడ్డీకి తీసుకున్నట్టుగా కాగితం. అవునండి, తీసుకున్నాడు, ఇస్తాడు. అదే ఎప్పుడు అని అడుగుతున్నాను. వాడికి కోపం తగ్గాక. కోపం తగ్గినప్పుడా? అప్పిచ్చిన వాళ్ళమే కోపం ఎందుకండి? కోపం మీ మీద కాదు, ఆ ఖచ్చితంగాడి మీద. కనిపిస్తే చంపేస్తామంటున్నారు. రోజు కత్తులు కూడా నూరుతున్నాడు. ఏంటి వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి బెదిరిద్దాం అనుకుంటున్నారా? నా దగ్గర అలాంటి పప్పులేం ఉడకవు. తీసుకున్నది అప్పు, తీర్చకపోవడం తప్పు. అది కాదమ్మా, వాడు ఖచ్చితంగా చాలా కోపంగా ఉన్నాడు. ఏంటండి ఏంటి? కోపంగా ఉన్నాడు అని ఓ తెగ బెదిరిచ్చేస్తున్నారు.
అసలు రమ్మనండి, నేను మాట్లాడతాను. అమ్మా నా మాట విను, వాడు వచ్చాడంటే పొరపాటు నిన్ను పొడి చేస్తే అది కూడా చూసుకుందాం, ఎవరిని ఎవరు పొడుస్తారో. రమ్మనండి. అది పిలవనా? పిలవండి. సరే అయితే. బావగారు వద్దు బావగారు. ఏంటమ్మా పర్లేదు, ఇప్పుడు బస్ చెల్లమ్మ చూస్తా ఉంటుంది వాడు కోపం చూడండి. హలో అన్నయ్య, ఇంకా నూరటం కాలేదు. నూరింది చాలు, ఖచ్చితంగా మన గేట్ దగ్గర ఉన్నాడు. అవునా? తలుపుతీ అన్నయ్య. ఓకే శాంతి, టీ డోర్ తీ. ఆడి సంగతి నిన్ను నిన్ను నమస్తే చెల్లమ్మ, ఒక్క నిమిషం. ఖచ్చితంగా ఆ గేట్ దగ్గర ఉన్నాడట. వాడిని చంపేసి వచ్చి నీకు కనపడతా. ఆగరా నువ్వు, ఇలా ఖచ్చితంగా నేను చంపేస్తా. అమ్మ శాంతి, నువ్వు ఏదో ఒకటి చెప్పి వాడు లోపలికి తీసురా. సరే. ఆ పరిస్థితిలో ఉందన్నమాట వాడి కోపం, తర్వాతనే ఇష్టం. ఈ తింగరోడికి వెంకు కంటపడితే పొడిచి పారేస్తాడు. వెంకుని ఛాయలకు కూడా రావద్దని చెప్పాలి. బస్ చెల్లమ్మా. నా పేరు బస్ చెల్లెమ్మ కాదు, సరోజ. ఓకే, ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఎల్లుండి మాత్రం డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించండి. కొంచెం కూల్ డ్రింక్ తాగి వెళ్తారు గాని. ఏం అక్కర్లేదు, ఎల్లుండి వస్తాను. డబ్బులు ఇస్తారు కదా. వాడి కోపం తగ్గరగా బస్సు. అరే సరోజా చెల్లెమ్మా. ఇందాకేమన్నా వర్కౌట్ అవుతుంది అన్నవుగా, అయిందిగా. అందుకే అమ్మయ్యా. రేయ్ ఖచ్చితం, ఇవాళ ఖచ్చితంగా నా చేతిలో అయిపోయావురా నువ్వు. రేయ్ చంపేస్తా. రారా కనబడా. లోపల ఏడాడు. రే ఖచ్చితం, నువ్వు లోపల ఉండరా. ఎక్కడా ఎక్కడా? ఇక్కడ ఇక్కడ ఫోన్ తీసుకో. లేదనయ్య, వాణ్ణి చంపిన తర్వాత ఏదైనా సరే తీయండి. హలో, అవును ఇంతకీ బస్ చెల్లమేది? బస్ చెల్లెమ్మా ఇందాకే వెళ్ళిపోయి. నీకో మాట చెప్పండి. ఆ ఖచ్చితంగా ఊరొదిలి వెళ్ళిపోయా లాగానే చెప్తాను. అంతవరకు నువ్వు ఆ తుండి కాస్త బయటపడేరా బాబు, నీకు పుణ్యం ఉంటుంది రే. ప్లీజ్ 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 రా. అలాగనే నీ మాట ఎప్పుడైనా కాదనా అన్నయ్య? అంతవరకు ఏం చేయాలో ఆలోచిస్తా. అది నా బాధ్యత. మళ్ళీ ఆలోచిస్తానంటున్నాడు. చంపడం కదా ఆలోచించడం బెటర్ కదా. చూడండి, బాగా చూసుకోండి. ఏం లేదే, ఇండస్ట్రియల్ జీకే ఉన్నాడు కదా. ఉంటే ఆయన ఇవాళ వంటల పోటీ పెట్టాడు. కొంపతీసి అక్కడికి నారాయణ బాబాయిలు గాని వెళ్లారేంటి? ఇందులో కొంప మునిగేదేముంది? ఆ పోటీలకు జడ్జి ఎవరో తెలుసా? నీకు తెలుసా? తెలిస్తే చెప్పవే, ప్రైజ్ మనకే వచ్చేలా చెప్పొచ్చు. ప్రైజ్ మనీ కాదు, బంపర్ ఆఫర్ వస్తుంది. అత్తయ్య జడ్జిగా అక్కడికి వెళ్ళింది. అవునా? అర్జెంటుగా నారాయణ బాబాయిని వెనక్కి రమ్మను. అలాగలాగే, ఇప్పుడే చేస్తాను. అమ్మా ఆగు. ఏంటే? ప్రైజ్ మనీ ఎంత? 25,000. పెళ్లికొచ్చేది 2 లక్షలు. అయితే నువ్వు ఫోన్ చేయకు, నేనే అత్తయ్యని వెనక్కి పిలిపిస్తా. వద్దులే, వీళ్ళని నేను వెనక్కి రమ్మంటాను. అవసరం లేదు, వచ్చిన డబ్బుని నాకు తగలేయకుండా మీరు దాచుకోండి, సరేనా? అది కాదే. ఉంటా, బాయ్. ఏమైందక్క? టీ తీసుకురా, చెప్తాను. నమస్కారం. ఇంకెందుకు నారాయణ వచ్చాడు, పదండ్రా. మా వ్యాపారం ఎందుకు? ఏంట్రా మాధవను మరి నువ్వు? అవునయ్య నారాయణ, అందరూ నీ పేరే చెప్తున్నారు. అవును సార్, మా అన్నయ్య దేవుడు సార్, మా వదిన దేవత. నేను వాళ్ళిద్దరికి భక్తుడిని సార్, ఆంజనేయ స్వామి. మా తమ్ముడికి అమాయకత్వంతో పాటు కొంచెం చెవుడు కూడా ఉంది. కరెక్ట్ అన్నయ్య. ఏమండి, పండక్కి ఎంత లడ్డూలు చేసి పంపిస్తానే? ఓకే ఓకే ఓకే. టైం అయిపోతుంది, జడ్జి గారు వస్తానా? రాలేదేంటి? అన్నయ్య, ఆడు పుచ్చులు ఏరట్లేదు, వండకుండానే ఫెయిల్ అయిపోయాడు. అన్నయ్య, వంట మొదలు పెడదామా? అందుకనే వెళ్తుంది. ఏంటి, మనకి ప్రైజ్ రాదంటున్నావా? భలేవాడు అన్నయ్య, ఎందుకు రాదు? నువ్వు వంట మొదలెట్టు, నేను దాని సంగతి చూసుకుంటా. పదా. అన్నయ్య, ఒక్కడు ఎత్తలేవు. నువ్వు ముందు కట్ చేయరా, నేను చూస్తాను.
మాతా అన్నపూర్ణేశ్వరి, నీ ప్రార్థనకి పద్యం అన్నయ్య సౌండ్. ఈ ఆర్డరు ఈ ప్రైజు నాకే వచ్చాడు చూడు. ఏ ఆటంకము రాకుండా చూడు స్వామి. కట్ చెయ్యి. మనమంతా బానిసలం గానుగులం పీనుగులం, వెనుకదగా ముందుదగా కుడి ఎడమల దగాదగా. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకి నేను రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఆషాఢం డౌన్ డౌన్ వర్దిల్లాలి కోడళ్ల జాయింట్ యాక్షన్ కమిటీ. R2 శ్రీశ్రీ. మరి ఇదెవరు? ఈ స్త్రీ. రా చెప్తాను. అమ్ముడు నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చి ఇక్కడ కూర్చున్నా ఏ లాభం లేదు. నా మాట విను, లోపలికి పద. ఇలా ఫోటోల మీద నినాదాలు రాసే పేకల మీదకి తెచ్చుకున్నావు. నా మాట విని లోపలికి రా. కుక్క పిల్ల సబ్బు బిళ్ళ హీనంగా చూడకు దేన్ని, తలుపు గొళ్ళెం హారతి పళ్ళెం గుర్రపు కళ్ళెం కాదేది ఉద్యమాని కనర్హం, మమ్ము వేళాకోళమాడకు వెర్రివాడా కుర్రవాడా. మహాకవి శ్రీశ్రీ మన్నించు, మా తింగర్ది నీ కవిత్వాన్ని కూడా వదల్లేదు. కర్మ కర్మ. వచ్చేదే ఆటం బాంబు. ఆషాఢం డౌన్ డౌన్ కోడల ఐక్యత వర్ధిల్లాలి, 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 ఆషాఢం డౌన్ డౌన్ కోడల ఐక్యత వర్ధిల్లాలి. చూసారా, చిన్న దెబ్బకి రాజుకొచ్చేసింది అత్తయ్య. లోపలికెళ్ళి శాంతి చర్చలకు ఆహ్వానిస్తుంది చూడండి. దేనికైనా దమ్ముండాలి బావా, ఉద్యమ స్ఫూర్తుండాలి మావయ్య. ఆషాఢం డౌన్ డౌన్ కోడల ఐక్యత వర్ధిల్లాలి, ఆషాఢం డౌన్ డౌన్. లోపలికి నడు. అంటే మా డిమాండ్లకు మీరు అంగీకరించినట్లేనా? ఐ మీన్ ఈ ఆషాఢ మాసాలు కోడళ్ళు వాళ్ళ కొంపలకెళ్ళటాలు. లోపలికి నడుస్తావా లేదా? అదేనండి మా డిమాండ్లు. రే పదండి లోపలికి. అరే ఇంత చిన్న ఉద్యమానికి కాల్పుల వరకు ఎందుకత్తయ్యా? ఇప్పుడు మేమేమన్నామని లోపలికి రా అని నోటి మాట సరిపోతుంది కదా, దానికి తూటలు అవసరమా చెప్పండి? ఏమావయ్యా ఎందులో నన్ను ఇన్వాల్వ్ చేయకు, నీకు దండం పెడతాను. బావా అదే గిరి, అవన్నీ లోపలికి తీసుకురా, మళ్ళెప్పుడైనా నా ప్రజలకు పనికొస్తాయి. మీరు పదండి అత్తయ్య. అరే దీనికి ఇన్ని తెలివితేటలు అక్కడి నుంచి వచ్చారా? సరే పద తీద్దాం. ఎక్కడికి వెళ్ళిందబ్బా? బావకి ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుంటా. వద్దులే, ఎందుకని అడుగుతాడు, చెప్తే తనిన తంతాడు. ఎక్కడా లేదే, ఎక్కడ పెట్టుంటుంది? దిండు కింద పెట్టుంటుందేమో. ఎస్, ఇప్పుడు దీని నోరు నొక్కేస్తాను. ఇక నన్ను బెదిరించడానికి ఛాన్సే లేదు. మనం తగ్గకూడదు, ఎలాగైనా కవర్ చేయాలి. ఏంటత్తయ్యా 2 రోజుల నుంచి ఇదే బెడ్షీటా? అందుకే మారుద్దామని వచ్చాను. అవును, సెల్ ఫోన్లు రివాల్వర్లు దేనిల కింద పెట్టకూడదు అత్తయ్యా, హెల్త్ కి మంచిది కాదు. తీసుకోండి. అమ్మా కాత్యాని ఆంటీ ఫోన్ చేసింది, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందంట కదా. నా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందా? నందు ఇప్పుడే చరణ్ ఫోన్ చేశాడు, నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందట. నువ్వేనా స్విచ్ ఆఫ్ చేసింది? అయ్యరామా, నేనెందుకు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాను? అంతే కదా నందు, నీ ఫోన్ తనెందుకు స్విచ్ ఆఫ్ చేస్తుంది? చేసావా? ఇదే రివాల్వర్ నే దాచాలని చూసింది, నా ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేయదు? ఇది మరీ బాగుందండి, నేను నిజంగానే బెడ్షీట్ మారుతాను వచ్చాను. బెడ్షీట్ ఇవాళ ఉదయమే జ్యోతి మార్చింది. ఓ అవునా, నేను మార్చలేదేమో అనుకొని మారుద్దామని వచ్చాను. వస్తాను. గిరి పద, మనం అద్దె ఫోన్ ఛార్జింగ్ పెడదాం. చూడు,
నువ్వెన్ని వెదవేషాలేసినా నువ్వు వెళ్ళడం మాత్రం కన్ఫర్మ్. అది కాదు అత్తయ్య. గిరి, నువ్వు వెళ్ళి దాని బట్టలు సర్దు. నందు, నేను కూడా వెళ్ళి హెల్ప్ చేయనా? ఏంటిల్లు వెళ్ళిపోవడానికి డిసైడ్ అయిపోయావా? అంతేరా, మనిద్దరం వేస్ట్ ఫెలోస్. ఒక్కరితి ఎన్ని ఐడియాలు ఆలోచిస్తుంది చెప్పు. అంటే ఆ 5 లక్షల చీర వదిలేసినట్టేనా? అమ్ముడు, ఇలా మూట కట్టుకుని బట్టలు తీసుకెళ్తావా? బాగుండదు. మన ఇంట్లో బోల్డ్ అండ్ సూట్ కేసులు ఉన్నాయి, వెళ్ళి తీసురానా? అవుందిల్లు, బట్టల్ని ఇలా తీసుకెళ్తే అమ్మ ఒప్పుకోదు. ఇప్పుడు నా బట్టలన్నీ డ్రై క్లీనింగ్ కి వేశానని చెప్తా. అవి రావడానికి 12 రోజులు పడుతుందని చెప్తా. అప్పుడు అంతే కాదు కదా, ఈ ఆషాఢ మాసాన్ని కనిపెట్టిన వాడు కూడా ఏమీ చేయలేడు. ఎలా ఉంది నా ఐడియా? నువ్వు సూపర్ దిల్లు. సూపర్. బావా, ఫోన్ చూడు. ఇదే మరి ఎక్స్ట్రా అంటే. ఏ, నీ పక్కనే ఉంది కదా. ఏహే, ఎవరు చూడు ముందు. హలో, నందినికివ్వు. అమ్మా, నువ్వెక్కడున్నావమ్మా? ముందు నందినికివ్వు. అమ్మా, అత్తయ్య ఇంట్లోనే ఉన్నారు కదా. చెప్పండి అత్తయ్య. చూడు, నువ్వు బట్టలన్నీ ప్యాక్ చేసి మంచం కింద పడేసినా నువ్వు వెళ్ళడం మాత్రం కన్ఫర్మ్. ఏమైంది? ఎందుకు? అత్తయ్యకి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయి? బట్టలు మూటగట్టిన విషయం చెప్పేసింది. డోర్ కూడా లాక్ చేసే ఉంది, మరి ఎలా తెలుసుంటుంది? ఎనీ కెమెరా? అమ్మగారు, మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తున్నాయో తెలియక వాళ్ళు గిలగిలలాడుతున్నారు అమ్మగారు. నేనే చెప్తున్నానని తెలిస్తే మాత్రం చిన్నమ్మగారు ఊరుకోరండి. తనకంత సీన్ లేదు గాని నువ్వేం భయపడకు. అమ్మగారు, ఇంటి దగ్గర కొంచెం పనుందమ్మా, రేపు ఉదయాన్నే వచ్చేస్తాను. ఆ పాప వాళ్ళొచ్చినప్పుడు కూడా ఇలాగే నువ్వు 2 రోజులు లేవు. ఈలోగా వాళ్ళ పంతం నెరవేర్చుకున్నారు. సర్లే, వెళ్ళు. అలాగేనమ్మా. నానా, అమ్మకి ఎలా తెలుస్తుందో మీరు అడగండి. నేనెందుకు నవ్వుతున్నాను? నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఈసారి నేను ఫోన్ కే కాదు, గూగుల్ సెర్చ్ కూడా దొరకకుండా ప్లాన్ చేస్తా.